అంటే భారతదేశంలో కనుక 50% మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే 5 లక్షల కోట్ల పైచిలకు జీడిపికి మనం ఆదాయం ఇవ్వగలుగుతాం. కానీ ఎక్కడున్నాయి వసతులు, ఎక్కడున్నాయి? ఇలా పని చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. మనం కంపెనీకి పోతాం, పని చేస్తాం పొద్దున నుండి సాయంత్రం వరకు. ఒక బాత్రూమ్ ఉంటుందా? ఒక చేంజింగ్ రూమ్ ఉంటుందా? మనకు పీరియడ్స్ వస్తాయి, మార్చుకోవాలంటే అవకాశం ఉంటుందా? ఇవాళ పార్టీలలో తిరుగుతాం, రాజకీయాలలో తిరుగుతాం, ఏ ఒక్క నాయకుడన్నా మనల్ని అడుగుతాడా మీరు ఎట్లున్నారు, ఎక్కడ పోతున్నారు, తింటున్నారా, ఉంటున్నారా అని? అడగరు. అంటే ఈ సోయి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎదుగుతాం. కేసీఆర్ గారు లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలలో ఏం జరుగుతుందంటే పాలనలో ప్రతిదానికి మహిళను కూడా సెంట్రిక్గా చేసుకొని పరిపాలన చేసినాం మనం. అది ఏ పథకం అన్నది కాదు, అది అల్టిమేట్గా మహిళకు చెందాలి, మహిళ బాగుండాలని చేసినాం. కానీ ఆ సోయి ఎంతమంది నాయకులకు ఉంటుంది? ఆ సోయి ఎంతమంది లీడర్లకు ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. చాలా మంది మండల కేంద్రాలలో ఉన్న ఆడపిల్లలు డిగ్రీ కోసము జిల్లా కేంద్రానికి పోవాలంటే భయపడతారు. ఎందుకోసం భయపడతారు? టైంకు బస్సు దొరకదు. మనం పోయే టైంకు, కాలేజీ ఇచ్చే టైంకి బస్సు ఉంటుందా ఉండదో తెలియదు. బస్సు ఉంది పోదామంటే ఆడ లంచ్కి దొరుకుతుందా దొరకదు తెలియదు. బాత్రూమ్ ఉంటుందా ఉండదో తెలియదు. ఇవన్నీ చిన్న సమస్యలు అనిపిస్తాయి చెప్తే, కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉంటుందో. ఆ బాధ అనుభవంలోకి మగవాళ్లకు రాదు కాబట్టే మన కోసం బాత్రూమ్లు కట్టరు, మన కోసం మనల్ని ఆలోచన చేయరు, మన కోసం ఏం విషయం కూడా మాట్లాడరు. ఇవాళ నేను మళ్ళీ మీ అందరు చెప్తున్నా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఏదో మనం కేక్ కట్ చేసుకున్నామా, ముచ్చట్లు పెట్టుకున్నామా, పోయినామా అన్నది కాదు. అది కూడా చేయాలి, సంబరాలు చేయాలి. ఎందుకంటే ఇవాళ భూగర్భ గనులలోకి దిగేటటువంటి ఆడబిడ్డల నుంచి అంతరిక్షంలో ఎగిరే ఆడబిడ్డల దాకా కూడా మనం ఎదిగినాం. కానీ అయినా అడుగడుగున అవాంతరాలే ఉన్నాయి. ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది. మనం రాజకీయంలో ఒక అడుగు ముందుకేసి వచ్చినాం. ఒకసారి మీరందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి. వచ్చే ముందు ఏమేమి చేసి వచ్చారు? కొడుకు టిఫిన్ డబ్బా పెట్టినామా లేదా, వంట చేసి పెట్టినామా లేదా, ఒకవేళ ఇక్కడ మీటింగ్లో లేట్ అయితే సాయంత్రం అన్నంకి అరేంజ్మెంట్ ఉందా లేదా, అన్నీ చూసుకొనే వచ్చినాం మనం. అవునా కాదా? అంటే ఆడవాళ్ళం మనం డబుల్ పని చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, డబుల్ పని చేయాల్సి ఉంటుంది. అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అయినాం అనుకోండి, నేను చెప్తే కదనే మీ ఆడవాళ్ళకి సీట్లు లేదంటే ఇద్దరు ఆయన తోడిపోయారు అంటారు. అవునా కదా? అదే సీట్లో ఒక మగ ఆయన 3 సార్లు ఓడిపోతే 4వ సారి టికెట్ ఇస్తారు, కానీ ఆడవాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఏ ఆడవాళ్ళకి ఇవ్వద్దా అంటారు. అంటే మన మీద అదొక ప్రెషర్, అదనపు బర్డెన్. అంటే నీకు ఏదైనా పని చెప్తే అది సక్సెస్ చేయాలని అదొక అదనపు బర్డెన్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తు ఇవ్వచ్చు, కానీ నిజమైనటువంటి ఆలోచన చేసుకొని తెలంగాణ బిడ్డలం మనం ముందడిగేసినాం కాబట్టే ఆనాడు ఉద్యమంలో సక్సెస్ అయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మన మహిళలు ప్రగతి సాధించాలంటే యోగిట్లా ఆలోచన చేసుకోవాలి. ఉట్టుగా ఉపన్యాసాలు, పాటలు, ఎగ్జైట్ అవ్వడు అది కాదు, అది జరుగుతూనే ఉంటుంది. టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారబ్బా, చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు.